విడాకుల కేసుకు సంబంధించి చాలా సందర్భాల్లో భార్యాభర్తలు సఫర్ అవుతూ పక్కవారికి ఇబ్బంది కలిగించే పరిస్థితి ఏదైనా ఉందంటే అది పిల్లల విషయం. కొన్ని సందర్భాల్లో హస్బెండ్ భర్త ఏమనుకుంటుంటే అయ్యో పిల్లల్ని చూడకుండా ఉండలేనని చెప్పి తన పిల్లల్ని తను చూసుకోలేకుండా నా భార్యను అడ్డగిస్తుందని చెప్తూ కంప్లైంట్ చేసే భర్తలు ఉన్నారు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో పిల్లల్ని తీసుకొని ఆమె వెళ్ళిపోయిన తర్వాత పిల్లలు నా దగ్గర భారం అయిపోతున్నారు, అతనికి రెస్పాన్సిబిలిటీ లేకుండా అతను అసలు కేర్లెస్గా బిహేవ్ చేస్తున్నాడు, అసలు పిల్లల్ని కూడా పట్టించుకోవట్లేదు, అసలు చూడడానికి కూడా రావట్లేదు, నాకు పిల్లల భారంగా మారిపోయారు, అసలు తండ్రి యొక్క ఇది కూడా కనిపించట్లేదు అని చెప్పి వాపోయినటువంటి తల్లులు కూడా ఉన్నారు. బోత్ సైడ్స్ కూడా ఉంది. అయితే పిల్లల యొక్క కస్టడీ తల్లి దగ్గర ఉండాలా, తండ్రి దగ్గర ఉండాలా? ఈ సందర్భంలో కోర్టులు ఎలా డిసైడ్ చేస్తాయి? ఎలా డిసైడ్ చేసి కోర్టు డిసైడ్ చేస్తుంది తల్లి దగ్గర ఉండాలని, ఫాదర్ దగ్గర ఉండాలని? లేదు తండ్రి నాకు ఇచ్చేయండి పిల్లలు నేను చూసుకుంటాను అంటే ఇచ్చేస్తారా? ఈ విషయాలన్నింటినీ కూడా డిసైడ్ చేస్తూ మనకి కోర్టు ఎలా డిసైడ్ చేసుకుందన్నటువంటి విషయాన్ని మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ గారు. ఇక్కడ 1956 మెయింటెనెన్స్ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ అని మనకు ఒక యాక్ట్ ఉంది. అందులో సెక్షన్ 6, అదేవిధంగా గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్ 1890 అందులో సెక్షన్ 7, ఈ రెండు విషయాలు కూడా స్పష్టంగా చెప్పి ఉంటుంది పిల్లల యొక్క బాధ్యత ఎవరు తీసుకోవాలి అన్న విషయం మీద. ఇక్కడ కోర్టులు ఎలా డిసైడ్ చేస్తాయి? ఫాదర్ దగ్గర ఉండాలా, మదర్ దగ్గర ఉండాలనే విషయం మీద ఎలా డిసైడ్ చేస్తాయంటే కోర్టు 4 పారామీటర్స్ని పరిగణనలో తీసుకుంటుంది. నెంబర్ 1 ఏంటంటే పిల్లల యొక్క భద్రత, సేఫ్టీ. రెండవది సెక్యూరిటీ, పిల్లల యొక్క మెయింటెనెన్స్, పిల్లల యొక్క బాధ్యత ఎవరు తీసుకుంటారని చెప్పి. 4వ పాయింట్ వారి యొక్క ప్రాస్పెరిటీ, సేఫ్టీ, సెక్యూరిటీ, మెయింటెనెన్స్ అండ్ ప్రాస్పెరిటీ. ఈ 4 విషయాల్ని కోర్టు పరిగణలో తీసుకుంటుంది. అంతేగాని కేవలం తల్లి దగ్గర ఉండాలి, కేవలం తండ్రి దగ్గర ఉండాలన్నటువంటి విషయం కాకుండా ఈ 4 పాయింట్స్ని మైండ్లో పెట్టుకొని కోర్టు డిసైడ్ చేస్తుంది మదర్ దగ్గర ఉండాలా లేదా ఫాదర్ దగ్గర ఉండాలన్న విషయాన్ని.